హాయ్ అండి. సంక్రాంతి హాలిడేస్లో మేము అన్ని ఊర్లు తిరుగుతూ వస్తున్నామంట. అంటే లైక్ తమిళనాడులో ఒక ట్రిప్ వేసామన్నమాట. అన్ని టెంపుల్స్ అనే. సో రామేశ్వరము, తిరుచెందూరు అయిపోయింది. తిరుచెందూరు అయిన తర్వాత మేము ఇట్లా కన్యాకుమారికి వచ్చేసాము. కన్యాకుమారిలో వివేకానంద స్టాచ్యూ అందరికీ తెలిసిందే. డే టైం మాత్రమే జనాల్ని బోట్లో అలో చేస్తారు. దానికి కూడా టికెట్ ఉంటుంది. చాలా పెద్ద క్యూ ఉంటుందన్నమాట. నైట్ టైం ఎవరిని అలో చేయరు. ఓన్లీ లైట్ షో ఉంటుంది. అసలు డిఫరెంట్ కలర్స్ ఆ లైట్ షో అయితే అద్రిపోతుంది. మంచి పౌర్ణమి, ఆ అలలు, సముద్రం అలలు మీద కూర్చొని అలా చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. మాకైతే భలే నచ్చిందనమాట. ఈ అలల పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది. ముక్కుపుడక అమ్మవారి అని అంటారు. కన్యాకుమారి అమ్మనని కూడా అని పిలుస్తారనమాట. చాలా పురాతనమైన గుడి. ఇక్కడ ముక్కుపుడక అమ్మవారిని ఎందుకు పేరు వచ్చిందంటే చాలా పురాతనమైన గుడి అని చెప్పాను కదా. అప్పట్లో ఆ షిప్పులు కానీ ఓడలు కానీ ఇట్లా సముద్రం గట్టుకు చేరడానికి ఎలాంటి దారి లేని పరిస్థితుల్లో అట్లాంటి టైంలో అమ్మవారి ముక్కుపుడక వెలుతురుతో ఆ ఓడలు కానీ పడవలు కానీ ఆ గట్టుకు చేరేవన్నమాట. అంత మెరుస్తూ ఉంటుందన్నమాట అమ్మవారి ముక్కుపుడక. అందుకే అమ్మవారికి ముక్కుపుడక అమ్మవారి అని పేరు. అంత పురాతనమైన గుడి అన్నమాట. అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. చాలా పెద్ద ప్రాంగణము, లోపలంతా కూడా చాలా పెద్ద ప్రాంగణం. వీడియోలు తీయడానికి లేదు లోపల. అమ్మవారిని అయితే చూడొచ్చు. మేము లక్కీగా ఆ రోజు లాస్ట్లో వెళ్ళాము. 8కి అలా వెళ్ళాము. 8:30కి అట్లా క్లోజ్ అనమాట. సో ముక్కుపుడక అనేది చూసాము. అమ్మవారి ముక్కుపుడకలో చాలా బాగున్నారు. సో అవంతా చూసేసుకొని కన్యాకుమారిలో ఈ లైట్ షో అంతా చూసుకొని మేము రూమ్కి వచ్చేస్తాం అనమాట. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, పోస్ట్ చేస్తానండి త్వరలో. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత హాయిగా ఉందో. అలలు మన కాళ్ళను తాకుతూ ఆ కింద వెళ్ళి కూర్చోవచ్చు. ఒక ప్లేస్లో అలో చేస్తారు. సో అక్కడికి వెళ్ళి కూర్చొని ఇట్లా లైట్ షో అంతా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ గుడి అయితే భలే నచ్చింది. గుడికి మెచ్చి లైట్ షో, లైట్కి మించి గుడి షో అన్నట్టు ఉంది. చాలా బాగుంది. రెండు అయితే సూపర్గా ఉంది. గుడిలో అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. అదే గుడి షో అంటే లోపల అమ్మవారిని చూపించే విధానం. సో అందుకని అట్లా దేనికదే అన్నట్టు ఉన్నాయన్నమాట. చూడండి లైటింగ్ అయితే ఎంత బాగుందో, భలే నచ్చింది. అంటే డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. ఆ లైటింగ్ కూడా మనకి వాటర్ మీద పడుతూ ఉంటే అది ఇంకా అద్భుతం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.